ఇది గుంటూరులో 21వ డివిజన్‌లో జరిగినటువంటి సంఘటన. 21వ డివిజన్‌కి కార్యదర్శిగా ఉన్నటువంటి టీడీపీ కార్యదర్శి ఆయన పేరేమొచ్చేసి వెంకట్రమణమూర్తి. ఈయన ఒక మోటారు వివాదంలో జరిగినటువంటి తగువులో ఒక మహిళని వివస్త్రను చేసి కొంతమంది హిజ్రాలను తీసుకొచ్చి వాళ్ళ చేత కొట్టించి మరీ ఆవిడని వివస్త్రను చేసి దారుణంగా హింసించాడు. అలాగే అవమానపరిచాడు. మొన్న 15వ తారీఖు జరిగినటువంటి ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దీని గురించి హోమ్ మినిస్టర్ అనిత, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ సీరియస్ అయ్యారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ కూడా వీళ్ళందరూ సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఆ రమణమూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 9 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి దారుణాలు పార్టీలు కాపాడుతాయనో లేకపోతే అధికారం అనే మదబలంతో మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ మహిళల్ని వ్యవస్థలు చేస్తారా? పోనీ మీకు ఎంత కోపం ఉన్నా వాళ్ళు ఎంత ఇచ్చేసినా ఏం చేసినా మహిళల్ని వ్యవస్థ చేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే మరి నువ్వెందుకు మరి ప్రజాప్రతినిధిగా ఉండాలి? అది ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, జరిగిన సందర్భం ఏంటైనా కావచ్చు. కానీ మహిళల్ని వ్యవస్థలను చేస్తే అది ఎంత దారుణం. ఆవిడ పాపం అక్కడ కాపాడండి కాపాడండి అంటే అప్పుడు కొంతమంది మహిళలు వెళ్ళి వాళ్ళని అడ్డగించి ఆ రమణమూర్తిని అడ్డగిస్తే అప్పుడు ఆగారు. ఆవిడకేమొచ్చేసి వేరే దుస్తులు తెచ్చి ఇచ్చారనమాట మహిళలందరూ కలిసి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి రాజకీయ బలంతో. సరే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు స్పందించారు కాబట్టి రాజకీయ నాయకులు, కాకపోతే ఇది ఆలస్యంగా వచ్చింది. ఈ యొక్క దీన్ని బయటికి రాకుండా ఆపారా లేకపోతే లేదా నిజంగానే ఇది ఆలస్యంగా వచ్చిందో తెలియదు మొత్తానికి. కానీ ప్రస్తుతానికి మొన్న జరిగింది, ఈ రోజు వచ్చింది. 15వ తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది.